కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు చక్కర్లు కొట్టిన పెద్ద పులి పోలవరం జిల్లాకు వెళ్లి మళ్లీ ఇప్పుడు వెనక్కి వెళ్లింది. వెళ్లిన దారిలో వెనక్కి మళ్లినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం పరిసరాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారి దాటుకొని వీరభద్రాపురం పరిసరాల్లోకి చొరబడింది. దీంతో పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పెద్ద పులి మళ్లీ ఏలేరు జలాశయానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. కాకినాడ జిల్లాలో ఇప్పటి వరకు చక్కర్లు కొట్టిన పెద్ద పులి పోలవరం జిల్లాకు వెళ్లి మళ్లీ ఇప్పుడు వెనక్కి వెళ్లింది. వెళ్లిన దారిలోనే వెనక్కి మళ్లినట్లు అటవీ శాఖ అధికారులు తెలిపారు. అడ్డతీగల మండలం వీరభద్రాపురం పరిసరాల్లోకి ప్రవేశించినట్లు తెలిపారు. జాతీయ రహదారి దాటుకుని వీరభద్రాపురం పరిసరాల్లోకి చొరబడింది. దీంతో పరిసర గ్రామ ప్రజలను అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారులు హెచ్చరించారు. పెద్ద పులి మళ్లీ ఏలేరు జలాశయానికి వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం కాకినాడ జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ నానాజీ అందిస్తారు. నానాజీ చెప్పండి, అసలు మళ్ళీ పెద్ద పులి తిరిగి వచ్చే అవకాశం ఉందా? ఏదైతే పెద్ద పుల్లి ఉన్నదో పెద్ద పుల్లి ఖచ్చితంగా అది చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తుందని చెప్పేసి చాలా వరకు అటవీ శాఖ సిబ్బంది అభిప్రాయపడుతున్నారు. అయితే దీనికి సంబంధించి మనం చాలా వరకు అంటే రేంజర్లు కానీ లేదంటే అటవీ శాఖ సిబ్బందిని కానీ క్షుణ్ణంగా కనుక్కున్నాం. ఏదైతే అది ప్రయాణం అంతా కూడా రాత్రుల్లో ప్రయాణం చేస్తుంది, పగలు రెస్ట్ తీసుకుందని చెప్పే ఉన్నారు. అయితే ఏదైతే షూట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారో ఇదంతా కూడా షూట్ చేసే ప్రయత్నాలన్నీ కూడా వీళ్ళు విఫలవడానికి ప్రధాన కారణం అది ముందుగానే గమనిస్తుందని చెప్పేసి అంటున్నారు. ఏదైతే ముందు అంటే ఒకసారి పట్టుబడ్డది కాబట్టి అది ప్రజల వాసన కానీ ప్రజలు ఏ విధంగా వ్యవహరిస్తారో కానీ దానిపైన డ్రోన్ వేస్తే కనుక దాని సౌండ్ ఎలా ఉంటుందో చాలా ముందుగానే అబ్జర్వ్ చేసి అది ఎక్కడైతే చిక్కకుండా ఉంటుందో ఆ యొక్క ప్రాంతాలకు వెళ్ళిపోతుందని మనం చెప్పుకోవచ్చు. ఏదైతే ఇప్పుడు వీళ్ళు అటవీ శాఖ సిబ్బంది ఉన్నారో అటవీ శాఖ సిబ్బందికి అనువైన ప్రాంతంగా ఉంటే మైదాన ప్రాంతంలోకి వస్తే కనుక పట్టుకోవడానికి అవకాశం ఉంటది. అయితే ఇది సరిగ్గా ఏదైతే షూట్ చేసిన తర్వాత దాదాపు 10 నిమిషాల్లో దాన్ని తీసుకుని బోన్లో పెట్టవలసిన అవసరం ఉంటది. ఎందుకంటే ఎక్కువసేపు కూడా అలా ఉంచడానికి వీల్లేదు కాబట్టి 10 నిమిషాల్లో బోన్లో పెట్టాలి. ఒకవేళ కానీ పేల్చిన వెంటనే ఒక్కసార్లు అంటే గతంలో చూస్తున్నట్టుగా ఒకసారి పేల్చిన వెంటనే అటు పరిగెడతా ఉంటది. పరిగెట్టిన తర్వాత ఒక 5-10 నిమిషాల్లో పరిగెట్టిన తర్వాత అది పడిపోద్ది అని చెప్పుకోవచ్చు. అలాంటి సమయంలో ఒకవేళ అటవీ ప్రాంతంలో ఉండగా కానీ ఒకవేళ పేలిస్తే కనుక అటు అటవీ లోయల్లో కానీ అటు అటవీ ప్రాంతంలో కానీ పడిపోయే అవకాశం ఉన్నది. అంటే దట్టమైన అటవీ ప్రాంతం కాబట్టి మనం ఒకవేళ పట్టుకోవడానికి వీలవదు కాబట్టి తను ఏదైతే సేఫ్ ప్లేస్ లో ఉన్నదో అదే సేఫ్ ప్లేస్ లో ప్రయాణం కొనసాగిస్తే పర్వాలేదని చెప్పేసి అధికారులు కూడా అబ్జర్వ్ చేస్తా ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ ఏ విధంగా అయితే పాపకొండల నుంచి అలాగే పోలవరం వచ్చి పోలవరం నుంచి ఏలేరు రిజర్వాయర్ వచ్చి ఏలేరు రిజర్వాయర్ నుంచి మళ్ళీ అడ్డతీగల మండలం రాజవమ్మింగ మండలం రాజవమ్మింగ నుంచి మళ్ళీ ప్రతిపాడు నుంచి మళ్ళీ ఏదైతే శంఖవరం ఉన్నదో శంఖవరంలో ఉన్నటువంటి మండపం దగ్గర ఆగి
అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని అక్కడ ఆల్రెడీ ఒక దోణ చంపేసి అక్కడి నుంచి మళ్ళీ యూటర్న్ తీసుకుని మళ్ళీ శంకువరంకి వచ్చి మళ్ళీ ప్రతిపాడుకు వచ్చి అదే రకంగా మళ్ళీ రాజవమ్మింగి మండలం అదే రకంగా పోలవరం జిల్లా అదే దీనికి సంబంధించిన ఏదైతే ప్రయాణం ఉన్నదో అది ఏ విధంగా ప్రయాణం చేస్తుందో ఆ విధంగానే మళ్ళీ తిరిగి వస్తుందని చెప్పుకోవచ్చు. ఆ విధంగా చూసుకుంటే కనుక ఇప్పుడు మళ్ళీ ఏదైతే రిజర్వాయర్ బ్యాక్ వాటర్ ఏదైతే ఉన్నదో మర్రివీడు పరిసర ప్రాంతాలు ఆ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉన్నది. అదే రకంగా అడ్డదిగలు కానీ ఇటు మర్రివీడు ప్రాంతం కానీ అదంతా కూడా ఒకే ఏరియా అని మనం చెప్పుకోవచ్చు. అంటే రాజవమ్మింగి మండలము, ఏలేశ్వరం మండలము, అదే రకంగా అడ్డదిగలు మండలం ఈ మండలాలన్నీ కూడా ఒకే ప్రాంతం ఆగుకుని ఉంటాయని మనం చెప్పుకోవచ్చు. నానాజీ అంటే పులి కదలికలు జనవాసానికి దగ్గరగా ఉన్నాయా? ఖచ్చితంగా దగ్గరగా లేవని చెప్పుకోవచ్చు. ఏదైతే అటవీ శాఖకి ఆనుకుని ఉన్నదో ఆనుకునే నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే వీళ్ళు ట్రాకింగ్ చేసేటప్పుడు కూడా వాళ్ళు ఒకే ఫ్రీక్వెన్సీలో ట్రాకింగ్ అవుతుంది. అదే రకంగా ఒకవేళ మళ్ళీ ఉదయాన్ని చూసుకుంటే కొన్ని కిలోమీటర్లు ఎక్కువ నడుస్తుందని మనం చెప్పుకోవచ్చు. దాదాపు రాత్రంతా నడుస్తూ ఏదైతే గుట్టు చప్పుడు కాకుండా దానికి సేఫ్ ప్లేస్ ఉందో సేఫ్ ప్లేస్ లో నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఒకవేళ కానీ ఏదైతే ఇప్పుడు పగలు అంతా కూడా దాన్ని అంటే డ్రోన్ ద్వారా కానీ అదే రకంగా ఎవరైతే ట్రాక్ రేంజర్స్ వీళ్ళు ఉన్నారో వాళ్ళకు మత్తు పదార్థాలు ఇచ్చి షూట్ చేయడానికి చూస్తున్నారో వైద్యులు కానీ అటవీ శాఖ సిబ్బంది కానీ వీళ్ళందరూ కూడా ఏదో హనుమాన్ టీమ్స్ ఉన్నాయో వీళ్ళందరూ కూడా పగలందరూ కూడా తిరుగుతులోకి అది ముందుగానే పసిగట్టి ఆ సౌండ్స్ అంటే జీప్ సౌండ్స్ అని కానీ లేదంటే వాళ్ళ మాట్లాడుకునే శబ్దాలు కానీ లేదంటే ఈ డ్రోన్ శబ్దాలు కానీ ముందుగానే పసిగట్టి అది ఎక్కడికే కదలకుండా ఒక సేఫ్ ప్లేస్ లో ఉంటుంది. అదే రకంగా రాత్రులు ఏదైతే కొంచెం పీస్ ఆఫ్ మైండ్ గా ఉంటుందో ఎవరు కూడా దాన్ని ఎవరు డిస్టర్బ్ చేయరో ఆ టైంలో కానీ నడుస్తుంది. కాబట్టి ఇది ఇప్పటి వరకు కూడా ఏ చెక్కకుండా తెలివితేటలుగా వ్యవహరిస్తుందని చెప్పేసి జిల్లా అటవీ శాఖ అధికారి రామచంద్రరావు కూడా మనకి చెప్పినట్లు సేమ్ అదే రకంగా జరుగుతుందని మనం చెప్పుకోవచ్చు. నానాజీ ముఖ్యంగా సమ్మర్ టైంలో అడవి జంతువులు అంటే ఎక్కువగా గ్రామాల్లోకి వస్తున్నాయి. ఎందుకంటే దీనికి ప్రధాన కారణాలు ఏంటి అసలు? ప్రధాన కారణం ఏంటంటే ఏదైతే మానవులు చేసిన తప్పుదానికి వల్లే ఏదైతే మనకి జీవులు ఉన్నాయో ఇవన్నీ కూడా వన్యజీవులన్నీ కూడా ముందుకు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించి ఏదైతే తన అటవీ ప్రాంతం ఉన్నదో అటవీ ప్రాంతం అంతా కూడా సురక్షితంగా ఉంచితే కనుక ఖచ్చితంగా దానికి సంబంధించిన సెలయేర్లు కానీ నీరు కావాల్సింది కానీ దానికి కావాల్సిన వేటకి సంబంధించింది కానీ అదే రకంగా దానికి ఏదైతే కోరుకుంటుందో ఆహ్లాదకరమైన వాతావరణంలో జంతువులన్నీ కూడా అడవుల్లో ఉంటాయి. అయితే ఈ యొక్క ఏదైతే కబ్జాదారులు కానీ లేదంటే ఎవరైతే అటవీ నాశనం చేస్తున్నారో వాళ్ళు కానీ చాలా వరకు చెట్లు కొట్టేయడం అలాగే కొండలు తవ్వేయడం చేయడం తోటి ఇవి ఆ శబ్దాలకు ఏదైతే కొండలు తవ్వుతారో కొండలు తవ్వే టైంలో బాంబులు చిన్న చిన్న బాంబులు పేలుస్తూ ఉంటారు. అదే రకంగా క్రేన్లతో పెద్ద పెద్ద శబ్దాలు చేసి ట్రాన్స్పోర్ట్ జరుగుతూ ఉంటది. ఈ ట్రాన్స్పోర్ట్ జరిగే టైంలో అంటే చాలా వరకు అలా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటది. వెనక్కి వెళ్ళిపోయిన సమయంలో ఏదైతే ఈ సెలయర్లు కానీ ఇవి కానీ అంటే అంతరించిపోతున్నాయో అంటే చెట్లు అంతరించిపోతున్నాయో ఈ సహజ సిద్ధంగా ఏర్పడినటువంటి ఈ సంపద అంతా కూడా అటవీ సంపద అంతా కూడా కొంత తరిగిపోతుందో అదే రకంగా చెట్లు కూడా నరికేస్తున్నారు. దీని వల్ల ఈ దానికి సరైన ఆహారం కానీ అలాగే సరైన నీరు కానీ సరైన నీడ కానీ లేకపోవడం వల్ల జనవాసాల్లోకి వస్తుందని మనం చెప్పుకోవచ్చు. అదే రకంగా అది ఎప్పుడు వచ్చినా సరే కానీ వాటర్ తాగడానికి మాత్రమే దిగుతుంది. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళిపోయి దగ్గర 3 రోజులు 4 రోజుల గ్యాప్ ఉన్న తర్వాత అది ఏదైనా వేటాడుతుందని మనం చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే అటవీ శాఖకి అంటే ఏదైతే డీప్ ఫారెస్ట్ ఉంటుందో డీప్ ఫారెస్ట్ కి కొంత దూరం వరకు కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఉంటది. రిజర్వ్ ఫారెస్ట్ సంబంధించిన తర్వాత కొన్ని గ్రామాలు ఉంటాయి. ఇవి అయితే కొన్ని తండాలు కానీ అలాగే గిరిజన గ్రామాలు కానీ రిజర్వ్ ఫారెస్ట్ లోనే ఉన్నాయని చెప్పుకోవచ్చు. అలాంటి రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నటువంటి గ్రామాల్లో తండాల్లో కూడా ఇప్పటి వరకు ఏ మనుషుల మీద కూడా అటాక్ చేయకుండా చాలా తెలివితేటలుగా వ్యవహరిస్తూ మనకు కావాల్సిన టైంలోనే రాత్రులు వచ్చేసి వేటాడి ఏదైతే పశువులు ఉన్నాయి పశువుల మీద వేటాడుతుందని చెప్పుకోవచ్చు. అదే రకంగా ఎవరైతే దాదాపు 100 మంది పైన సిబ్బంది ఉండగా ఆ సిబ్బంది అందరినీ కూడా కళ్ళు కప్పి తిరుగుతుందంటే కనుక ఈ ఎవరైతే రెస్క్యూ సిబ్బంది ఉన్నారో వాళ్ళే కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. రైట్ నానాజీ, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.